హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో తప్పనిసరిగా మీరు ఇవి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే ఇవి చేసుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం అయితే లేదండి. మీ యొక్క మొబైల్లోనే మీరు ఇవి అనేది చేసుకోవచ్చండి. అయితే మీరు ఏ విధంగా చేసుకోవాలి ఏంటనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది నేను మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి. ఆ డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి మీరు ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి, వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే ఆ వెబ్సైట్ లింక్ ద్వారా మీరు ఎలా చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకొని ఛానల్ మాత్రం మిస్ చేసుకోకుండా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. ఇక వివరాలు అనేది తెలుసుకుందాము. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా ఏంటంటే 2 పనులు చేసుకోవాలని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు ఏంటంటే ఆధార్ కార్డు ఉండి వారి యొక్క ఆధార్ కార్డుకి 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డుకి అప్డేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే రూల్ అనేది తీసుకొచ్చారండి. సో ఎవరైతే ఆధార్ కార్డు ఉండి 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక అప్డేషన్ అనేది చేసుకోవచ్చండి. ఈ అప్డేషన్ అనేది చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి అక్కడ అప్డేషన్ ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డుకి ఏంటంటే ఒక ఓటీపీ మీ యొక్క మొబైల్ అంటే మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేస్తే కనుక ఇక మనకు అప్డేషన్ అయిపోయినట్టేనండి. ఇది ఈజీ ప్రాసెస్. ఒకవేళ ఎవరైనా ఆన్లైన్లో చేసుకోవడం తెలియకపోతే కనుక మీరు తప్పనిసరిగా మీ సేవా కేంద్రాలకు లేదంటే కనుక పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి మీరు చేసుకోవచ్చు. ఇక సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డులో కొంతమంది పేర్లు స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివచ్చు, అడ్రస్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివచ్చు, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ కానివచ్చు, ఇలాంటి సవరణలు చేసుకోవడానికి కూడా మీరు ఈజీగా ఏంటంటే మన మొబైల్లోనే చేసుకోవచ్చు. ఒకవేళ తెలియని వారు ఉంటే కనుక మీ సేవలకు వెళ్ళి చేసుకోండి, లేదంటే కనుక పోస్ట్ ఆఫీస్ కేంద్రాలకు వెళ్ళి చేసుకోవచ్చండి. అయితే దానికి సంబంధించి కూడా అక్కడ మనకి ఏంటంటే కరెక్షన్ ఆప్షన్ అనేది మనకు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్లో అక్కడ మీకు వెబ్సైట్లో అయితే ఉంటుంది, ప్రభుత్వం ఇచ్చినటువంటి వెబ్సైట్లో. సో ఇవి అనేది మనం కంపల్సరీగా అయితే చేసుకోవాలండి. ఎవరైతే చేసుకుంటారో వారి యొక్క కార్డులు అనేవి ఆల్మోస్ట్ సేఫ్గా అయితే ఉంటాయి, సేఫ్గా. ఒకవేళ చేసుకోకపోతే మాత్రం మేబీ ఏంటంటే కార్డులు రద్దు అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే డీయాక్టివేషన్ కూడా అయ్యే అవకాశం చాలా వరకు అయితే ఉందండి. సో ఇదండి మనకు ఆధార్ కార్డులకు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.